ముందు రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పాలంటే చాలా టెన్షన్. అంటే నాకు ఇప్పుడు చూడండి, ఫోన్ 24 గంటలు నొక్కుతుంటాడు అతను. ఇప్పుడు ఫోన్ తీసి ఆ పక్కన పెట్టేశాను. నిజం ఏమయ్యా, సెట్లో నువ్వు చెప్పినట్టు వింటా, ఇక్కడ నేను చెప్పినట్టు నువ్వు విను, లేకపోతే నువ్వే మాట్లాడుకో. నీ ఫంక్షన్కి నేను వచ్చాను, నేను యాక్ట్ చేయలేదు. నువ్వు ఫోన్ మాడుతూ ఉంటే ఎట్లా? ఫోన్ తీసి ఆ పక్కన పెట్టాను అతన్ని. ఐ లవ్ హిమ్, ఐ లైక్ హిమ్ ఇంగ్లీష్లో చెప్పాలంటే హోల్ హార్టెడ్గా. నా 40 సంవత్సరాల నట జీవితంలో వాళ్ళని వదిలేసేయండి, మా గురువుగారిని, సోదరుడు రాఘవేంద్రరావుని, మిగతా దర్శకుని. ఇతను వ్యక్తి, ఈ టెక్నిక్, ఇతని పద్ధతి తెలియని వాళ్ళు చాలామంది ఉంటుంటారు. నేను రౌడీ సినిమాకు సెట్కి వెళితే ఎన్ని గంటలకయ్యా, నేను చెప్పాను ఇంతకుముందు, మీరు ఎన్ని గంటలకయ్యా వర్మ అంటే, నేను 9-10 అవుతుంటుందండి బాంబేలో ఇక్కడ అన్నాడు. మీరు ఎన్ని గంటలకు సార్ అన్నాడు. నేను 6:37 రెడీ అన్నాను. అయితే 7 o'clock షూటింగ్ అన్నాడు. అలాగే ఆ సినిమా చేశాం, భగవంతుడి ఆశీస్సులతో విజయాన్ని సాధించింది. టెక్నిక్ నేర్చుకున్నది మా గురువుగారి దగ్గర. సెట్కి వెళ్ళిన తర్వాత ఒక తల్లి, కళామ తల్లి భోజనం పెడుతోంది, ఆ నిర్మాత డబ్బిస్తున్నాడు కూలి, మనందరికీ కూలి ఇచ్చేది భగవంతుడు, ఇక్కడ భోజనం పెట్టేది నిర్మాత. ఆ నిర్మాతను గౌరవించాలంటే అతను చెప్పిన టయానికి సెట్కి వెళ్ళాలి. ఆ దర్శకుడికి ఇష్టం ఉంటుంది. అలాగా కష్టపడి పనిచేశాం, సినిమా విజయాన్ని సాధించింది. ఇప్పుడు అనుక్షణాన్ని గురించి ఒకరోజు కథ చెప్పాడు, బాగుంది వర్మ, బట్ విష్ణు మీరు కలిసి తీసుకోండి, నేను ఊరికి చూస్తూ ఉంటాను, నేను ఐ డోంట్ వాంట్ ఇంటర్ఫియర్ అన్నాను. ఫైనల్గా కట్ చూపించాడు. నిజం, ఇది అసత్యం కాదు. నేను చాలా చికాగ్గా ఏముంటుందిలే ఈ సినిమా, వీళ్ళు ఎవరు హీరో, హీరోయిన్ లేదు, వాళ్ళు లేరు, వీళ్ళు లేదు, కామెడీ లేదు, ఏదో తీశాడు వీడు విష్ణు, వర్మ చూడమంటున్నాడు అనే టెన్షన్ ఇస్తూ పరుచూరి గోపాలకృష్ణ గారు పిలిచాను. నేను అగ్రజాన్ని పిలుస్తుంటాను. సో అగ్రజ రండి ఒకసారి సరదాగా చూద్దామని పిలిస్తే అతనేమో ఇష్టం లేకనే వచ్చి ఉంటాడు, బికాస్ హీఈస్ నాట్ ఎ రైటర్ ఫర్ దిస్ మూవీ. ఇక నా మాట కోసం వచ్చి చూశాడు. నేను ఇంట్రెస్ట్ లేకుండా చూశాను. చూసి నిజంగా టెన్షన్ ఫీల్ అయ్యి బయట వచ్చాను. ఏరా ఎంత బ్రహ్మాండంగా ఉంది పిక్చరు, నిజంగా టెన్షన్గా ఉండి ఇది విజయాన్ని సాధిస్తుంది అని చెప్పాం. ఆ తర్వాత కొన్ని చిన్న డౌట్స్ చెప్తే ఆయన నేను అనుకున్నానండి అని చెప్పారు. మళ్ళీ తీశారు. నిజంగా రేపు చూడబోతున్నారు మీరు, ఇది మీ అందరికీ ₹1 సంపాదించి పెడుతుందని నేను హామీ ఇస్తున్నాను. నేను ఐపీఎస్ చేద్దాం అనుకున్నాను విష్ణువర్ధన్ బాబుని నిజ జీవితంలో. సిన్సియర్ ఆఫీసర్ కావాలని నేను వీలు రాసి పెట్టాను. వాడికి 1.5 yearలో ఉన్నప్పుడు గురుగారు మీకు చెప్పాను, నేను సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలి విష్ణు, నేను నిన్ను చూడగలనో లేదో నీవు ఐపీఎస్ అయిన తర్వాత, కానీ నువ్వు ఆ డ్రెస్సులో ఒక్కసారి నేను చూడాలి, సిన్సియర్ ఆఫీసర్గా ఉండాలి, పేదవాళ్ళకు అన్యాయం జరగకూడదు అని రాసి పెట్టాను. కొంతమంది స్నేహితులు, వాళ్ళ అమ్మ, వీళ్ళందరూ కలిసి వాడిని సినిమా రంగానికి పంపించారు. నిజమైన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా ఈ పిక్చర్లో ఐపీఎస్ ఆఫీసర్ కనిపిస్తే రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ, గ్రేట్ఫుల్ టు రామ్ గోపాల్ వర్మ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. భగవంతుని ఆశీస్సులు సినిమాకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ సినిమా తీసి శివ తర్వాత ఇమీడియట్గా రాత్రి అనే హారర్ ఫిల్మ్ తీసి, దాని తర్వాత శ్రీదేవి వెంకటేష్ తోటి క్షణక్షణం తీసి, దాని తర్వాత మనీ వాట్ ఎవర్ అవన్నీ నాకు ఫస్ట్ టైం నేను దాసరి నారాయణరావు గారు ఆయన వర్సిటాలిటీ తోటి ఎప్పుడు ఏ సినిమా వస్తుంది, ఎలాంటి ఎంత రియలిస్టిక్గా వస్తుంది, శివరంజన్ అవ్వచ్చు, చిల్లరకు చీటం అవ్వచ్చు, స్వర్గం నరకం ఆర్ హైలీ కమర్షియల్ సినిమాలు రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, ఆ కైండ్ ఆఫ్ వర్స్టాలిటీ ఎప్పుడు ఉంటుందంటే ఒక డైరెక్టర్కి ఒక చాలా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి. సమాజం మీద కానీ, క్యారెక్టర్స్ మీద కానీ, జరుగుతున్న వాటి మీద ఒక పర్సనల్ ఇంటెలిజెన్స్ అనేది ఉండినప్పుడే వస్తుంది. ఆ రియలైజేషన్ అనేది ఏ డైరెక్టర్కైనా నా ఉద్దేశంలో ఫస్ట్ టైం దాసరి గారు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో దాంట్లో ఇప్పుడు ఆబ్వియస్లీ
ఎవరికైనా వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ టీనేజ్లో చూసిన సినిమాల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. సో నాకు థ్రిల్లర్స్ అనేది ఒక ఫారిన్ హాలీవుడ్ థ్రిల్లర్స్ అనేది చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఎప్పుడు కూడా. నేను చూడటం కూడా ఎప్పుడు థ్రిల్లర్స్ మళ్ళీ ఎక్కువ చూస్తాను. సో ఆ కాన్సెప్ట్లో నాకు అనుక్షణం అనే సినిమా అంతకుముందు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు చూడనటువంటి ఒక సైకో కిల్లర్ లాంటి చోటు వస్తే ఏమవుతుంది సిటీకి అనేది ఒక ఐడియా నుంచి వచ్చిన ఒక పర్టికులర్ స్క్రిప్ట్ అది. సో ట్రెడిషనల్గా ఇప్పుడు ఇందాక విష్ణు చెప్పినట్టు ఫిల్మ్ అనేది మన సాంగ్స్ లేనప్పుడు, మన సాంగ్స్ అన్నీ ఉంటే 2 గంటలు ఉంటుంది. సాంగ్స్ ఏమీ లేనప్పుడు కేవలం ఐడియా ఏంటంటే సీట్లో కూర్చుంటే వెనక్కి వాలకూడదు అన్నంత టెన్షన్ ఉండాలి. అది ఫస్ట్ పాయింట్గా పెట్టుకున్నాను అనుక్షణంకి. సో ఆబ్వియస్లీ అలాంటి దానికి మామూలు సినిమా అంత పొడుగుంటే ఇట్ వోంట్ వర్కౌట్. సో దాని వలన ఒక మోర్ స్మాలర్ ఇంగ్లీష్ ఫిల్మ్ లెంగ్త్లో తీయటం జరిగింది. ఎక్స్ట్రీమ్లీ రియలిస్టిక్ పర్ఫార్మెన్సెస్, అది ఎస్టాబ్లిష్ యాక్టర్స్ అవ్వచ్చు, మన సుప్రీత్ శ్రవణ్, విష్ణు రేవతి లాగా అలా కొంతమంది క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ ద విలన్ కొత్త యాక్టర్స్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ చూస్తున్నప్పుడు నిజంగా జరుగుతుందా సిటీలో అనే ఫీలింగ్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఐ ఫీల్ వి లార్జ్లీ సక్సీడెడ్ అండ్ ఐ హోప్ ఎవ్రీబడి విల్ ఫీల్ ద సేమ్. నిజంగా ఈ ప్రక్రియ అనుకున్నప్పుడు, ఆక్షన్ విధానం అనుకున్నప్పుడు నాకు విష్ణు వచ్చి చెప్పాడు. నాకు లోపలైతే చిన్న భయం ఉన్నమాట వాస్తవం. కానీ ఏదో ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ ఈ జనరేషన్ చేయకపోతే ముందుకు వెళ్ళదు. అందులోనూ రామ్ గోపాల్ వర్మ ఆలోచన మీద నాకెప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. ఈజ్ అ క్రియేటివ్ మ్యాన్. కొన్ని సినిమాలు ఫ్లాప్ కావచ్చు, కొన్ని సినిమాలు హిట్ కావచ్చు. అసలు ప్రపంచంలో హిట్ అయ్యి అన్ని సినిమాలు హిట్ అయిన వాడు ఎవడో లేడు. సో కాల్డ్ బిగ్గెస్ట్ పీపుల్ మనం చెప్తుంటాం, వాళ్ళకి 1-2 హిట్లు మాత్రమే ఉంటాయి, మిగతా అన్ని ఫ్లాప్లే. ఎప్పుడు ఆ 2 సినిమాల గురించి ఏం మాట్లాడతాం, మిగతా సినిమాల గురించి మాట్లాడతాం. సో కాల్డ్ పీపుల్ గురించి చెప్తున్నాను నేను. అందువల్ల సక్సెస్ ఫెయిల్యూర్ కాదు, స్టాండింగ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఒక మనిషికి పునాదులు లేకపోతే 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అదే స్థానంలో నిలబడగలడం అనేది సామాన్యమైన విషయం కాదు. జస్ట్ అలా ధూళిలాగా వచ్చి ధూళిలాగా వెళ్ళిపోతారు. కాబట్టి మన ఆలోచన ఒక్కోసారి ఫెయిల్ అవ్వచ్చు. బట్ ఈజ్ ఎ క్రియేటివ్ మ్యాన్, వెరీ క్రియేటివ్ మ్యాన్. ఆ క్రియేటివ్నెస్లోంచి అతను ఇచ్చిన ఒక ఆలోచన ఇది నాకు కొంచెం భయం అనిపించింది. ఎందుకంటే సరిగ్గా 9 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం ఇవాళ డిజిటల్ సినిమా అనేది లేని రోజుల్లో డిజిటల్ ప్లాన్ చేశాను నేను. అది త్రూ శాటిలైట్. పీడికి తెలుసు, వీ హ్యావ్ ప్లాన్డ్ 52 వారాలు, 52 సినిమాలు, ఎవ్రీ వీక్ 1 ఫిలిం, 250 to 300 కెపాసిటీ. సాఫ్ట్వేర్ నేనే ఇస్తా. 52 సినిమాలు. ప్రతి థియేటర్లోనూ ప్రొజెక్టర్లు తీసేయండి, మీకు డిజిటల్ ప్రొజెక్టర్స్ వస్తాయి. శాటిలైట్ నుంచి సర్వర్లోకి తీసుకొచ్చి సర్వర్లో రిజర్వ్ చేసి 28 షోస్, దాని నుంచి మీకు ఫిలిం ఇస్తాం. దిస్ వాజ్ ది కాన్సెప్ట్ 10 years బ్యాక్. చెప్పిన ప్రతివాడు నవ్వాడు. వీడియో థియేటర్ లాగా ఉంటుంది, వీడియో సినిమా లాగా ఉంటుంది అని. ఇవాళ అదే గతయింది భారతదేశానికి. ఇది దిస్ ఓన్లీ బిగినింగ్, జస్ట్ బిగినింగ్. నాకు ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తోంది, బహుశా ఎర్ర బస్సు కూడా ఆక్షన్ వేస్తానేమో. కరెంట్ దే కూడా. ఎందుకు చెప్తున్నానంటే, నేను అసలు ఏ ఫంక్షన్కి వెళ్ళట్లే. ఒక్క రాఘవేంద్ర గారి మ్యారేజ్కి వెళ్ళాను. కారణం ఇది, నన్ను ఎప్పుడు ఈ గడ్డల్లో చాలామంది ఎవరో చూడలేదు. ఇది ఎర్ర బస్సు కోసం ప్రేమగా పెంచుకున్న గడ్డం ఇది. అది November 14 విడుదల. పూర్తయిపోయింది పిక్చర్ ఆల్మోస్ట్. నేను
ఇది చూసిన తర్వాత, ఇంప్రెషన్ చూసిన తర్వాత నేను ఎప్పుడైతే అన్నానో మోహన్ బాబు కూడా కరెంట్ తీగ కూడా చేయాలనే ఆలోచన అన్నాడు. ఇది చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైన ఎట్లు చిన్నగా ఒక క్రియేటివ్ జీనియస్లోంచి వచ్చినటువంటి ఆలోచన చివరికి ఇది ఎక్కడికి చేరుతుందంటే పెద్ద పెద్ద కోటల్లో ఉన్నవాళ్ళు దీన్ని కబ్జా చేస్తారు మళ్ళీ. బట్ ఎనీవే, ఒక కొత్త ఒరవడి ఇండస్ట్రీకి ఏం ఇచ్చేవరా జీవితంలో అంటే, ఘంటసాల గారిని అడిగితే ఏమి ఇచ్చారు మీరు జీవితంలో అంటే, ఆయన ఏం చెప్పాలి, ఇన్ని పాటలు పాడాను, రామారావు గారు పాడాను, నాగేశ్వరరావు గారు పాడాను కాదు, ఏమి ఇచ్చారంటే ఒక భగవద్గీత ఇచ్చారని చెప్తాడు ఆయన. ఓ రామోజీరావు గారిని మీరు ఏమి ఇచ్చారంటే రామోజీ ఫిల్మ్ సిటీ ఇచ్చానంటాడు. అట్లాగే రేపు రామగోపాల్ అడిగితే ఏమి ఇచ్చావంటే ఇలాంటి ఒక ఆక్షన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఒక మార్పు రావాల్సిన అవసరం ఉంది. సినిమాలు పెద్దాళ్ళు బ్రతకాలి, చిన్నాళ్ళు బ్రతకాలి, అందరూ బ్రతకాలి, నేను మాత్రమే బ్రతకాలనే సిద్ధాంతం మంచిది కాదు. కాబట్టి 1-2 సార్లు ఇలాంటి సినిమాలు విజయవంతం కావాలని, ముఖ్యంగా ఈ కొత్త ప్రక్రియ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా రామ్ గోపాల్ వర్మని, విష్ణుని హృదయపూర్తిగా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.